పూర్వం ఒక గ్రామంలో ఒక ఆవు మరియు దాని 2 దూడ పిల్లలు సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవి. ఒకరోజు ఆవు అడవికి ఆహారానికి వెళ్లి దారి తప్పింది. ఆవును చూసిన పులి ఆవును వెంటనే చంపేందుకు ప్రయత్నించింది. దానితో ఆవు ఏడుపు గొంతుకతో, నాకు 2 పిల్లలు ఉన్నారు. వారికి పాలు ఇచ్చి వెంటనే వచ్చేస్తాను అని చెప్పగా పులి అంగీకరించింది. దాంతో ఆవు వెంటనే గ్రామానికి తిరిగి వచ్చి తన 2 దూడలకు పాలు ఇచ్చింది. ఆ సమయంలో దుఃఖంతో ఉన్న తల్లిని చూసి పెద్ద దూడ, అమ్మా, ఎందుకు దుఃఖంగా ఉన్నావో అని అడగగా ఆవు జరిగినదంతా చెప్పింది. దాంతో పెద్ద దూడ, అమ్మా, నువ్వు చనిపోతే మేమిద్దరం అనాథలం అయిపోతాము. కనుక నేనే పులికి ఆహారంగా వెళ్తాను. నువ్వు, చెల్లి క్షేమంగా, సుఖంగా బతకండి అని చెప్పి పులి దగ్గరికి ఆహారంగా వెళ్ళింది. తన దగ్గరికి వచ్చిన దూడను చూసి పులి ఆశ్చర్యపోయింది. అప్పుడు దూడ జరిగిందంతా చెప్పింది. దాంతో పులి, నిన్ను చంపి మీ కుటుంబాన్ని విడదీయలేను, నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆ దూడను పంపించివేసింది. నీతి, మన నిజాయితీ మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. మీకు కృతజ్ఞతలు. ఈ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్.